ఎస్. సో మీ అందరి సక్సెస్ మనకి ఇంపార్టెంట్. సో ఎందుకంటే మనం ఒక్కొక్క ప్రొఫెషన్ నుంచి వచ్చినాము. సో ఆ ప్రొఫెషన్ నుంచి సో మనము ఇప్పటి వరకు కష్టపడ్డదానికి ఏమొచ్చింది ఏం రాలేదని మనందరికీ తెలుసు. సో పని చేస్తున్నాం, మనకు పని అర్థమైంది, కానీ మనం చెప్తున్న వల్ల కొంతమందికి అర్థం అయితలేదు. సో అర్థం అయితలేదు అంటే మన తప్పు కాదు, సో వాళ్ళకి అర్థం కాకపోవడము, సో వాళ్ళ రాత ఎట్లా రాసిందో మనకు తెలియదు. కాకపోతే సో వాళ్ళు వినట్లేరు అని చెప్పేసి మనం పక్కన పెడితే బిజినెస్లో మనం ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే మనకు అర్థమైంది అని కూడా మనం బిజినెస్లో నిలబడాలి. మనకే అర్థం కాలేదనుకోండి మనం స్కిప్ అయిపోతాం. అట్లా చాలా మంది స్కిప్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే వదిలేయడం చాలా ఈజీ. సో గెలవాలి అంటే చివరి వరకు పోరాడాలి ఎవరైనా సరే. సో రాత్రికి రాత్రే విజయం ఏమి రాదు ఇక్కడ, కానీ క్రమం తప్పకుండా పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే సో ఒకరోజు మనకు సక్సెస్ వస్తుంది. సో దీనికోసం మనము ఫుల్ టైంలోకి రండి, మీ యొక్క పనులన్నీ పక్కన పెట్టండి, సో ఇక్కడనే పని చేయాలి అట్లా మనం ఏం చెప్పట్లేదు. మీ యొక్క వర్క్ ఏదైతే ఉందో, మీరు జాబ్ చేస్తున్నారా, ఏదైనా వర్క్ చేస్తున్నారా, ఇంకే పని అన్నా చేస్తున్నారా, సొంతంగా ఏదైనా షాపులు నడుపుతున్నారా, మీరు ఏ పని చేసినా కూడా వెస్టేజ్ని కూడా ఒక పార్ట్ టైం తీసుకుంటే కనుక కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. మీరు 2 గంటల 3 గంటల, సో 8 to 11 అని అన్నాం. సో పొద్దున 8, నైట్ 11. సో 11 తర్వాత పడుకుంటాము, పొద్దుగాల 6 o'clock లేస్తాం. సో ఈ మధ్యలో మనము ఏదైతే పని చేస్తున్నామో దానికే రిజల్ట్ వస్తుంది. సో కాబట్టి ఈ పనిలో సో మనం చేసే పని ఒకవేళ కరెక్ట్గా లేకపోతే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఒకవేళ కరెక్ట్ చేసినాం అనుకోండి, ఏదో ఒక రోజు రిజల్ట్ అయితే గ్యారంటీ వస్తుంది. సో రిజల్ట్ ఎవరు ఆపలేరు, ఎందుకంటే పని చేస్తున్నాం. సార్ ఏమన్నారు, రికార్డెడ్. సో ఆల్రెడీ ఒక దగ్గర మనం వర్క్ చేసినాం, దాని యొక్క రిజల్ట్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ దీన్ని మార్చొచ్చా, మార్చలేమన్నాడు. అంటే అక్కడ జరిగేటప్పుడు కరెక్ట్ చేస్తే ఇక్కడ రిజల్ట్ మారుతుంది, కానీ అయిపోయిన తర్వాత మనం మార్చలేము. సో కాబట్టి ఈ రోజు మనం నెక్స్ట్ ఎఫ్ఆర్ఈలో నిజంగా మనం స్టేజ్ మీద ఉంటున్నామా, లేదంటే స్టేజ్ కింద ఉంటున్నామా, అసలు ఎఫ్ఆర్ఈకి అసలు టికెట్ బుక్ చేసుకోకుండా వస్తలేము అని అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనం ఏదైతే వర్క్ చేయలేమో అక్కడ రిజల్ట్ మారుతుంది. ఒకవేళ ఇక్కడ స్ట్రాంగ్ వర్క్ చేసినాం అనుకోండి, టీం వస్తుంది. టీంలో కొంతమంది కొత్త పీపుల్స్ వస్తారు, పాత వాళ్ళు పోతుండొచ్చు, కొత్త వాళ్ళు వస్తారు. సో ఆ కొత్త వాళ్ళు ఎఫ్ఆర్ఈలో కూర్చుంటారు. సో వాళ్ళతో పనిచేసిన దానికి మనకు కొంత ఎంతో రిజల్ట్ వస్తుంది. మనం అనుకున్న గోల్కి రీచ్ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ లక్ష్యం అయితే పెట్టుకున్నాం. లక్ష్యమే లేకుండా పనిచేయడం వేస్ట్. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని అచీవ్మెంట్ చేయడం కోసం మనం పనిచేయాలి. చేస్తున్న పనిలో అది అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ ముందే కాదు అని చెప్పేసుకొని మనము ఆ గోలే పెట్టుకోకుండా చెప్పకుండా అసలు నేను చేసి చూపిస్తా అంటే ఏది చేసి చూపిస్తావు, వచ్చిందే చెప్పాల్సి వస్తుంది. నేను ఇదే చేస్తా అన్నట్టు అయిపోతుంది. 6 నెలల తర్వాత ఎఫ్ఆర్ఈలో నువ్వు ఏ పిన్నులో ఉన్నావు అంటే నేను ఈ పిన్నులో ఉన్నా, అప్పుడు ఏ పిన్నులో ఉన్నా అంటే ఇదే పిన్నులో ఉన్నా, నువ్వు ఏం చేస్తావు అంటే ఇదే పిన్ను చేస్తా అన్నా, సార్ ఇదే పిన్నులో నిలబడతాను అన్నాను చెప్తామా? సో కాదు. సో కాబట్టి మనము డిసిషన్ తీసుకొని వెళ్ళాలి. సో దానికోసమే మనకు ఆల్రెడీ ఎఫ్ఆర్ఈలో ఎంతమందిని కూర్చోబెడతారు అంటే, సో నేను ఎవరు టీం మెంబర్స్ కాకుండా ఒక 100 టికెట్స్ బుక్ చేసిన. 100 మెంబర్స్ అంటే నా ఈ నెక్స్ట్ 5 నెలల్లో నేను ఎవరితోనైతే పర్సనల్గా ప్లాన్ చేస్తున్నానో సో వాళ్ళని ఎఫ్ఆర్ఈలో కూర్చోబెట్టాలి. నేను 100 టికెట్స్ బుక్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీ యొక్క గోల్ కూడా అంతే. మీరు ఒక స్టార్ అన్నారా, డైమండ్ అన్నారా, క్రౌన్ అన్నారా, ఏ పిన్ అన్నారో, సో ఆ పిన్ను నుంచి ఎంతమందిని కూర్చోబెట్టాలి అన్నది మీ యొక్క గోల్ ఉండాలి. సో కూర్చోబెడితే కొంతమంది అన్న మారుతారు, చూసి మారుతారు, కొంతమంది చెప్తే మారుతారు. సో కాబట్టి ఇప్పుడు చెప్తే మారిరు, కొంతమంది చూస్తేనే మారేటోళ్ళకి చూపిస్తేనే అవకాశం ఉంటుంది. చూపించలేమనుకోండి ఏముండదు. సో కాబట్టి ఇక్కడ నుంచి మనం డిసిషన్, మీరు అన్నయ్య చెప్పినవన్నీ కూడా రికార్డెడే. సో మీరు అన్నయ్య, సో నేను గ్రూప్లో వేసేస్తా, ఎవరి రికార్డు వాళ్ళు చూసుకోండి. నెక్స్ట్ ఎఫ్ఆర్ఈ కల్లా మీరు ఆ గోల్ని సాధించడం కోసము మీ యొక్క పనిని మీరు ఫోకస్ చేయండి. సో దానికి మన యొక్క విన్నింగ్ టీం ఆల్రెడీ కొన్ని ఫార్మాట్స్ మార్చింది. సో వీక్లీ సీఈఓలు ఉంటాయి. సో వారం ఆ సీఈఓలు కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. సార్ ఇప్పుడు చెప్పారనమాట. సీఈఓ అంటే ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది, ప్లస్ అందులో 6 యాక్షన్ ప్లాన్స్, 10 కోర్ స్టెప్స్ ఇంక్లూడ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అంటే మనము సీఈఓ అంటే కొత్త పీపుల్స్ని కూర్చోబెట్టేది. ఆల్రెడీ జాయిన్ అయిన వ్యక్తులు అందరూ వచ్చి కూర్చొని పదే కూర్చొని పని చేయకుండా ఆడొచ్చి కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదని చెప్పిండు. కొత్త పీపుల్స్ని తీసుకొచ్చి సీఈఓలో కూర్చోబెట్టాలి. వాళ్ళు ఆల్రెడీ 1-to-1 ప్లాన్ విన్నరు. 1-to-1 ప్లాన్ అనేది ఫస్ట్ సెషన్. 1-to-1 ప్లాన్ నుంచి ఒక సీఈఓలోకి వచ్చారు అనుకోండి, సో అక్కడ లీడర్ వస్తారు, మాట్లాడతారు. సో అక్కడ వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ దొరుకుతుంది, పని చేయాలని చెప్పి డిసిషన్ దొరుకుతుంది. సో కాబట్టి 1-to-1 ప్లాన్స్ తక్కువైపోయి మీటింగ్లలో కూర్చోవడం ఎక్కువైపోయింది చాలా మంది. సో కావడం వల్ల ఏమైతుందంటే బిజినెస్ గ్రో అవ్వట్లేదు. ఉన్న వాళ్ళనే పట్టుకొని చేస్తున్నావా ఇది రిపీటెడ్ జరుగుతుంది. సో కాబట్టి 1-to-1 ప్లాన్స్ అనేది ఎక్కువ జరగాలి. వీక్లీ ఒక సండే ఖచ్చితంగా మీటింగ్లో అటెండ్ అవ్వాలి. మీటింగ్ అనేది రూల్స్లలో భాగం. 10 కోర్ స్టెప్స్లో మీటింగ్ అనేది కంపల్సరీ అన్నాడు. అంటే మీరు ఎవరితో పని చేస్తున్నారో సో వాళ్ళు మీటింగ్లో కూర్చోవాలి. వాళ్ళు పని చేస్తున్నారు అనుకుంటే కన్సూమర్స్ అయితే నో ప్రాబ్లం,
వాళ్ళు కొనుక్కునేటోళ్ళు అయితే బలవంతం ఏం చేయకండి. వాళ్ళు పని చేస్తున్నాము అని చెప్పేసి మీ పని వేస్ట్ చేయకూడదు, మీ టైం వేస్ట్ చేయకూడదు. సో కాబట్టి అట్లాంటి వ్యక్తులు మనకు మీటింగ్లలో కూర్చోవాలి. అది వీక్లీ 1 మీటింగే అవుతుంది. సో 17 మంది డిఈసిడీలు ఉన్నారు. 17 మంది డిఈసిడీలు 17 సిఈఓలలో ఫోకస్ చేస్తారు. సో అది విన్నింగ్ టీం నుంచి ఎక్కడికి ఏ లీడర్ వెళ్ళాలని అనౌన్స్మెంట్ ఉంటే ఆ లీడర్ వస్తారు. సో ఈ లీడరే ఆ లీడరే అని చెప్పేసి ఉండరు. ఏ లీడర్ వచ్చినా మనం విన్నింగ్ టీం నుంచి సిఈఓ ప్లాన్, మార్కెటింగ్ ప్లానే వినబోతా ఉన్నాం. సో అక్కడ కొత్త వాళ్ళు అందరూ వచ్చారు, కొంతమంది పాత వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఆ సెషన్ అయిపోగానే సో ఇది సెషన్, ఇది కంప్లీట్ అయిపోయింది, కొత్త వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీని తర్వాత ట్రైనింగ్ ఉంటుందని చెప్పేసి ఒక 20 నిమిషాలు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ వచ్చేసి 10 కోర్స్ స్టెప్స్, 6 యాక్షన్ ప్లాన్స్. ఇది సిఈఓలలో పెట్టమని చెప్పింది సార్. సో నెక్స్ట్ ట్రైనింగ్ తీసుకునేది కూడా 20 నిమిషాలు ఉంటుంది, షార్ట్లో ట్రైనింగ్ అనమాట. జస్ట్ 2 గంటలలో ఎక్కడ జరిగిన సిఈఓలు కంప్లీట్ అయిపోవాలి. దాని తర్వాత వచ్చేసి టీమ్ మీటింగ్స్ ఉంటాయి. అది యాజ్ ఎ డియూసిడి ఏర్పాటు చేస్తాడు. సో ఎవరెవరి లెగ్గులో ఎట్లా ఉంది అని చూసుకొని పర్సనల్గా అలా ఒక టీం నుంచి మీటింగ్స్ ఏర్పాటు చేస్తాడు. సో ఇవి కొన్ని రూల్స్ గైడ్ లైన్స్ వస్తున్నాయి. అండ్ అందరికీ కూడా మనం స్టేజ్ ఎక్కి రికగ్నేషన్ చేయడం అనేది కూడా కొన్ని మార్పులు చేశారు. ఎందుకంటే పెద్దగా అవుతున్నప్పుడు మనం అందరికి ఇవ్వలేం. డైరెక్టర్ లైన్లో అందరికి కూడా స్టేజ్ ఎక్కి అందరిని మాట్లాడమంటే అసలు టైం సరిపోదు. 2 గంటలలో ఒక సినిమా చూడాలన్నా కూడా ఎంత బాగున్నా ఓ 3 గంటలు కూర్చోవాలంటేనే ఎంతో ఇబ్బంది. సినిమా చూడాలి, బాగలేని సినిమా అసలు చూడలేం అంతసేపు. బాగున్న సినిమా కూడా ఒక 3-4 గంటలు కూర్చోబెట్టాలంటే చాలా ఇబ్బంది. అలాంటిది మనం ఒక సీఈఓని 4 గంటలు 5 గంటల వరకు కూర్చోబెట్టాలంటే వచ్చే టైం ఏమనుకుంటారంటే ఆడికి పోతే పొద్దుంతా అయిపోతుంది, సో నెక్స్ట్ టైం రాకపోవడానికి అయిపోతుంది. జస్ట్ 1-2 గంటలు అన్నప్పుడు ఎవరన్నా 2 గంటలలో అయిపోతా అంటే ఇట్లా వస్తారు, తోలుకొని పోతారు. ఇక్కడ మూమెంటం ఉంటుంది, వచ్చేటోళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటారు. ఏదో సోది వీధి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు పని చేస్తున్నారా, నెక్స్ట్ పనిలోకి వెళ్ళిపోవడమే. డెప్త్ అండ్ విడ్త్, సో ఇవన్నిటి మీద కొద్దిగా క్లారిటీ వచ్చింది. సో నెక్స్ట్ దాని మీద మనం ఫోకస్ చేద్దాము. సో మీ యొక్క డ్రీమ్ మాత్రం క్లారిటీ ఉండాలి. సో ఆ క్లారిటీ లేకపోతే మీ దగ్గర వెహికల్ ఉంది, ఫుల్ వర్షం పడుతుంది, ముంగట అద్దం ఏం కనబడట్లేదు, మీరు ముందుకెళ్లే అవకాశం ఉండదు కదా. సో అద్దం క్లియర్గా ఉంటేనే సో మీరు ముందుకెళ్ళగలుగుతారు, ఎందుకంటే చూడగలుగుతారు కాబట్టి. సో కాబట్టి ఈ బిజినెస్లో మనకు దీపక్ సు సార్ చెప్పిండు 2030కి 1,00,000 కోట్ల బిజినెస్ ఇండస్ట్రీ చేయబోతుంది. వెస్టేజ్ కాదు, ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 1,00,000 కోట్లకి వెళ్ళబోతుంది. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్కి పూర్తి గైడ్ లైన్స్ అండ్ టోటల్గా మనకు ఉన్నాయి వీటికి సంబంధించింది. సో దాన్ని ఏమంటారు సార్, చట్టబద్ధంగా మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో అవన్నీ వచ్చేసినాయి మనకి. ఇప్పుడు లీగల్ అనమాట, 100% లీగల్. ఆల్రెడీ దీపక్ సార్ చెప్పిండు. సో ఇలాంటి లీగల్ కంపెనీలో మనం వర్క్ చేస్తున్నాము మన డ్రీమ్ కోసం. సో మన వర్క్ను మనం చూపించుకోవాలి. సో 6 మెంబర్స్ దొరకరా, బాగా కష్టపడితే ప్రతి ఒక్కరికి దొరుకుతారు. కాకపోతే మనం డెప్త్లో వస్తున్నారా, విడుతులో వస్తున్నారా అనేది మన మీద ఉంటుంది. సో విడుతు మనం బాగా కష్టపడ్డాం అనుకోండి, సో ఇందులో నుంచే మనకు డెప్త్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి మనం నిర్ణయం తీసుకోండి. సో నెక్స్ట్ November 8, 2026 సో నాది మెర్సిడీస్ బెంజ్ ప్లానింగ్ ఉంది. మామూలుగా 2025కి ఉండే, ఈ ఇయర్ ఉండే. సో సిచ్యువేషన్ వల్ల మనము అది నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేసాం, మళ్ళీ November 8కి. సో 100% ఆ రోజు మనము నా యొక్క మెర్సిడీస్ బెంజ్ అనేది సో మనం అన్వీలింగ్ చేద్దాం. సో అప్పుడు గోక్రౌన్లోనా ఎఫ్ఆర్ఈలోనా అన్వీలింగ్ చేద్దాము. సో మీ యొక్క డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. అది ఈ మెర్సిడీస్ బెంజ్ కంటే పెద్ద గోల్. అర్థమవుతుందా? మీది August 11కి మనకు 2 వీలర్ వస్తుంది, రాయల్ ఎన్ఫీల్డ్. సో 3 lakhs రాయల్ ఎన్ఫీల్డ్ సో మెటీరియల్. సో బైక్ వస్తూ ఉంది. సో కారు కొన్న తర్వాత బైక్ నడపడమే బంద్ చేసినాము. సో ఇప్పుడు నేను ఫ్యాషన్ హీరో హోండా తీసుకెళ్ళి సో నాకు 10 లక్షలు వస్తాయంటే